నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9కు స్వాగతం. డిసెంబర్ 18, 2015 గోవాలో ఒక విలాసవంతమైన వేదిక, అక్షరాల 14 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక బర్త్డే పార్టీ జరుగుతోంది. స్పానిష్ సెన్సేషన్ ఎన్రికా ఇగ్లెసియాస్ మైక్ పట్టుకుని పాటలు పాడుతుంటే సోను నిగమ్ తన గాత్రంతో హోరెత్తిస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, సెలబ్రిటీలు షాంపెన్ గ్లాసులతో ఆ కాంతుల మధ్య నాట్యమాడుతున్నారు. ఆ రాత్రి వేడుకను చూస్తుంటే అనిపిస్తుంది విజయ్ మాల్యా ఒక సామ్రాజ్యాధినేత మాత్రమే కాదు, ఒక అజేయుడని. కానీ విధి ఆడుకున్న నాటకం ఎవరికి తెలీదు. సరిగ్గా 2.5 నెలల తర్వాత అదే మాల్యా 9,000 కోట్ల రూపాయల భారీ బ్యాంక్ మోసాల కేసులో చిక్కుకుని దేశం దాటి పారిపోతారని ఎవరు ఊహించలేదు. అసలు మాల్యా పతనం ఎక్కడ మొదలైంది? ఆ విలాసవంతమైన సామ్రాజ్య పునాదులు ఎవరు వేశారు? కథ మొదలైంది విజయ్ మాల్యాతో కాదు, ఆయన తండ్రి విఠల్ మాల్యాతో. కర్ణాటకకు చెందిన విఠల్ మాల్యా అంటే సాధారణ వ్యాపారవేత్త కాదు, ఒక ఫైనాన్షియల్ విజనరీ. కాలేజీ రోజుల్లోనే కంపెనీల బ్యాలెన్స్ షీట్లను ముక్కలు చెక్కలు చేయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. 1940 నాటికే స్టాక్ మార్కెట్ నుండి కోట్లు కొలగొట్టిన మేధావి ఆయన. విఠల్ మాల్యా దృష్టి చివరకు యునైటెడ్ బ్రూవరీస్ పై పడింది. అప్పట్లో బ్రిటిష్ సైనికుల దాహాన్ని తీర్చడానికి దేశమంతా విస్తరించిన బ్రూవరీలనే ఆయన లక్ష్యం చేసుకున్నారు. 1946లో ఒక్కో షేర్ను సేకరిస్తూ కేవలం తన 24వ ఏటనే యూబీ సామ్రాజ్యానికి చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. వచ్చిన ప్రతి లాభాన్ని మళ్ళీ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడుతూ ఒక చిన్న సంస్థను భారతీయ మధ్య రంగంలో తిరుగులేని హైవేగా మలిచారు. విఠల్ మాల్యా వేసిన ఆ బలమైన పునాదులే విజయ్ మాల్యా విలాసవంతమైన జీవితానికి దారి చూపాయి. కానీ తండ్రి నిర్మించినటువంటి ఆ క్రమశిక్షణతో కూడిన సామ్రాజ్యం కొడుకు చేతిలో ఎలా బూడిదైంది? ఆ గ్రేట్ ఎస్కేప్ వెనుకున్నటువంటి అసలు రహస్యాలేమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యరంగానికి మాత్రమే పరిమితం కాకూడదనే సంకల్పంతో విఠల్ మాల్యా అసాధారణమైన వ్యాపార వ్యూహాలతో దూసుకుపోయారు కూడా. తన మేధస్సును, సంపాదించిన లాభాలను పెట్టుబడిగా పెట్టి నష్టాల్లో ఉన్న చిన్న చిన్న కంపెనీలను కూడా అత్యంత తెలివిగా కొనుగోలు చేశారు. ఇక 1981 నాటికి ఆయన కట్టిన సామ్రాజ్యం మామూలుది కాదు. 10 బ్రూవరీలు, 14 డిస్టిలరీలు, 7 ప్రాసెస్డ్ ఫుడ్ కంపెనీలు, 6 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, ఇలా మొత్తం దాదాపు 350 కోట్ల రూపాయల భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన తన సొంతం చేసుకున్నారు. ఇంతటి అపారమైన సంపదున్న విఠల్ మాల్యా వ్యక్తిత్వం మాత్రం అత్యంత నిరాడంబరంగా ఉండేది. రూపాయి ఖర్చు చేసే ముందు కూడా 100 సార్లు ఆలోచించేంత పొదుపరాయన. కష్టపడి పనిచేయడాన్ని ప్రాణప్రదంగా భావించే కర్మయోగి ఆయన. అయితే ఆ నిరంతర శ్రమ, పనిపై ఉన్న మితిమీరిన నిబద్ధత చివరకు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 1983లో 59 ఏళ్ల వయస్సులో వచ్చిన గుండెపోటు భారతీయ పారిశ్రామిక రంగాన్ని ఒక గొప్ప నాయకుడిని కోల్పోయేలా చేసింది. విఠల్ మాల్యా మరణంతో ఆయన వారసుడైన 27 ఏళ్ల యువకుడు విజయ్ మాల్యా భుజాలపై భారీ సామ్రాజ్య బాధ్యతలు పడ్డాయి. 1955లో జన్మించిన విఠల్ మాల్యాకు ఏకైక కుమారుడు. బెంగళూరులోని విలాసవంతమైన భవనాల్లో పెరిగిన విజయ్ది చిన్నప్పటి నుండి ఒక ఎనర్జెటిక్ లైఫ్. చదువు కంటే బైక్ రేసింగ్, క్రికెట్ ఆడుకోవడం, తన టాయ్ ఫెరారీ కారుతో నగర వీధుల్లో చెక్కలు కొట్టడం అంటే ఆయనకు ప్రాణం. అయితే తండ్రి విఠల్ దార్శనికుడు. తన కొడుకుని కేవలం విలాసాలకు పరిమితం చేయకూడదని భావించిన ఆయన 18 ఏళ్ల ప్రాయంలోనే విజయ్ను యూబీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చేర్చారు. అప్పుడే విజయ్కు వ్యాపారంలోని మెళకువలు, డీల్స్ ఎలా చేయాలో అర్థం అవడం మొదలైంది. తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ వ్యాపార మెళకువలను నేర్చుకోవడానికి అమెరికా వెళ్లిన విజయ్కి అక్కడ తీపి కబురు కంటే చేదు వార్త ముందుగా అందింది. తండ్రి మరణ వార్త విని కలత చెందిన విజయ్ నిన్నటి వరకు తన కారు ఆటలతో గడిపినటువంటి యువకుడిలా కాకుండా బాధ్యత గల వారసుడిగా భారతదేశానికి తిరిగొచ్చారు. అక్కడి నుండి మొదలైంది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ మాల్యా ప్రస్థానం. విఠల్ మాల్యా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ మాల్యా తన తండ్రికి పూర్తి భిన్నం. క్రమశిక్షణ, నిరాడంబరత ఆయన డిక్షనరీలోనే లేవు. ఒక పార్టీ యానిమల్గా విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. యూబీ గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు కంపెనీలోని దిగ్గజ మేనేజర్లే ఆయన నాయకత్వాన్ని శంకించారు. కానీ మెజారిటీ వాటాదారుల మద్దతుతో పగ్గాలందుకున్న విజయ్ తాను కేవలం ఒక మద్యం వ్యాపారిని మాత్రమే కాదని నిరూపించుకోవాలని ఊవిళ్ళూరారు. ఆ పట్టుదలే ఆయన్ను మద్యం రంగం దాటి కొత్త ప్రయోగాల వైపు నడిపించింది. అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ హవాను చూసిన మాల్యాకు అదే సీన్ ఇండియాలోనూ రిపీట్ అవుతుందని అనిపించింది. వెంటనే మెక్డవెల్స్ పిజ్జా కింగ్ అంటూ కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీగా అవుట్లెట్లు తెరిచారు. కానీ అక్కడ మాల్యా లెక్కలు తప్పాయి. ముంబై నగరం అంటేనే డబ్బావాలాల అడ్డా. వారి డెలివరీ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉంటుందంటే వారాంతాల్లో కూడా ప్రజలు హోటళ్లకు వెళ్లేవారు కాదు. అప్పట్లో మన దగ్గర బయట తినే సంస్కృతి కూడా అంతగా లేదు. మాల్యా ఆశల పిజ్జాలు ఆ గాలికి కొట్టుకుపోయాయి. 1987 నాటికి
నాటికి ఆ వ్యాపారానికి పూర్తిగా స్వస్తి పలకాల్సి వచ్చింది. అంతటితో ఆగని మాల్యా మరో రిస్క్ కూడా తీసుకున్నారు. 1977లో కోకాకోలా ఇండియాను వదిలి వెళ్ళిపోవడంతో ఆ మార్కెట్ గ్యాప్ను క్యాచ్ చేసుకోవాలని ప్లాన్ చేశారు ఆయన. ఇక తన సొంత కోలా బ్రాండ్ థ్రిల్ను మార్కెట్లోకి వదిలారు. కానీ అదృష్టం మాల్యాకు మళ్లీ మొండి చేయే చూపించింది. వినియోగదారుల నాలుకపై ఆ రుచి నిలబడలేదు. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆ డ్రింక్ కూడా బాటిల్స్ దిగక ముందే మూతపడింది. ఆ రోజుల్లో మాల్యా చేసిన ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయేమో కానీ తన కలల సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఆయన వెనుకడుగు వేయలేదు. కానీ ఆ వైఫల్యాల వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటో అప్పుడెవరూ ఊహించలేదు. ఇక తర్వాతి 2 దశాబ్దాల కాలం విజయ్ మాల్యాకు ఒక పెద్ద బిజినెస్ గ్యాంబ్లింగ్. ఇంజనీరింగ్ నుండి సాఫ్ట్వేర్ దాకా, రవాణా నుండి టెలికాం వరకు ఆయన చెయ్యి పెట్టని రంగమే లేదు. కొనిపడైనటువంటి కంపెనీయే లేదు. కానీ మాల్యా ఆశించిన ఫలితం మాత్రం అందని ద్రాక్ష అయింది. ఇక్కడ మాల్యా చేసిన అతి పెద్ద పొరపాటేంటో తెలుసా? ఆయన తండ్రి వారసత్వంగా ఇచ్చినటువంటి బెర్జే పెయింట్స్ వంటి బంగారు బాతు లాంటి సంస్థను కేవలం 400 కోట్లకు అమ్మేయడం. ఈరోజు ఆ ఒక్క కంపెనీ విలువ 50,000 కోట్లకు పైగానే ఉందంటే మాల్యా తన చేతులతో ఎంతటి భారీ అవకాశాన్ని నేలపాలు చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని వరుస వైఫల్యాల మధ్య మాల్యాకు ఆక్సిజన్ అందించింది మాత్రం ఆయన మద్యం సామ్రాజ్యమే. 1983లో చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు యూబీ గ్రూప్కు మార్కెట్లో పెద్దగా పట్టు లేదు. ముఖ్యంగా బీర్ విభాగంలో మోహన్ మెకెన్ వారి గోల్డెన్ ఈగిల్తో పోలిస్తే కింగ్ ఫిషర్ అడ్రస్ లేకుండా ఉండేది. కానీ విజయ్ మాల్యా ఆలోచనలు నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. దేశంలోని యువత నాడి పట్టుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఇక అప్పటి వరకు ఉన్నటువంటి పాతబడ్డ లోగోని చెత్తబుట్టలో వేసి రెక్కలు విప్పి ఎగురుతున్న పక్షి లాంటి అట్రాక్టివ్ లోగోతో కింగ్ ఫిషర్ని సరికొత్తగా ఆవిష్కరించారు. ది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే నినాదం మార్కెట్ను ఉపేసించింది. పాత డేగ లోగో ఇచ్చిన కఠినత్వాన్ని వదిలేసి కింగ్ ఫిషర్ లోగోలో యవ్వనాన్ని, స్వేచ్ఛను నింపారు. ఫలితం కింగ్ ఫిషర్ అంటే కేవలం ఒక బీర్ బ్రాండ్ మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ యూత్ ఐకాన్గా మారిపోయింది. అదే సమయంలో బెంగళూరు నగరంలో ఒక సరికొత్త పబ్ సంస్కృతి చిగురిస్తోంది. 1986లో రామ్ధాతో మొదలైనటువంటి ది పబ్ అంటూ బెంగళూరు వీధుల్లో సందడి పెరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి చీకటి గజిబిజి బార్ల రూపురేఖలు మారుస్తూ వెలుగులు చిమ్మే లైటింగ్, మెరిసే పరిశుభ్రత, చెవులకు ఇంపుగా వినిపించే సంగీతం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ పబ్లు హై క్లాస్ ఆడియన్స్ను, ముఖ్యంగా మహిళలను విశేషంగా ఆకర్షించాయి. ఈ గోల్డెన్ ఛాన్స్ను కనిపెట్టిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ డ్రాఫ్ట్ పేరుతో బెంగళూరు పబ్ కల్చర్ను ఒక రేంజ్లో టేక్ ఓవర్ చేశారు. ఆ దెబ్బతో బెంగళూరు కాస్త ఇండియాస్ పబ్ క్యాపిటల్గా మారిపోయింది. దేశవ్యాప్తంగా పబ్ కల్చర్ వేళ్లూన్నుకోవడంతో మాల్యా లాభాల బాట పట్టారు. కేవలం వ్యాపారంతో ఆగిపోకుండా డెర్బీలు, ఫుట్బాల్ మ్యాచ్లు, గ్లామరస్ ఫ్యాషన్ షోల వెనుక కింగ్ ఫిషర్ పేరుండేలా చూసుకున్నారు. ముఖ్యంగా కింగ్ ఫిషర్ స్విమ్ సూట్ క్యాలెండర్తో గ్లామర్ ప్రపంచాన్ని షేక్ చేశారు. దీపికా పదుకునే నుండి కత్రినా కైఫ్ వరకు ఎందరో తారలు ఈ క్యాలెండర్ నుండే వెలుగులోకి వచ్చారు. చివరికి తన ఇంటి పేరుతో కూడా కింగ్ ఫిషర్ను ముడిపెట్టేసి ఆ బ్రాండ్ను కేవలం బీర్ బాటిల్కు పరిమితం చేయకుండా వినోదం, సెలబ్రేషన్, మోడర్న్ లైఫ్ స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. కింగ్ ఫిషర్ బీర్తో యువత మనసును గెలిచిన విజయ్ మాల్యా ఆ జోష్ను విస్కీ ప్రపంచానికి కూడా విస్తరించారు. అప్పటికే మెక్డవెల్స్ నంబర్ 1, బ్యాక్ పైపర్ వంటి బలమైనటువంటి బ్రాండ్లు ఆయన చేతిలో ఉండగానే రాయల్ ఛాలెంజ్, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వంటి ప్రీమియం బ్రాండ్లను కొనుగోలు చేసి ఒక మద్యం సామ్రాజ్యాన్ని నిర్మించారు. బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, వైన్ ఇలా ఒక్కో రంగం కూడా వదలకుండా విస్తరించారు. కోకాకోలా వ్యూహాన్ని స్టడీ చేసిన మాల్యా సామాన్యుల కోసం బ్యాక్ పైపర్, ప్రీమియం క్లాస్ కోసం మెక్డవెల్స్ నంబర్ 1, అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారి కోసం ప్రపంచంలోనే మొదటి లో క్యాలరీ విస్కీ మెక్డవెల్స్ డైట్ మేట్ను తెచ్చి మార్కెట్ను శాసించారు. అయితే మాల్యా అసలు ఆట మొదలైంది మార్కెటింగ్లోనే. భారతదేశంలో మద్యం ప్రకటనలకు చట్టం అనుమతించదు. ఈ నిబంధనను మాల్యా తెలివిగా తలకిందులు చేశారు. అదే సరోగేట్ అడ్వర్టైజింగ్. ఇక విస్కీ పేరు చెప్పకుండానే అదే పేరుతో సోడాను, బాటిల్ వాటర్ను మార్కెట్లోకి తెచ్చారు. ఇక టీవీల్లో, పత్రికల్లో ఆ సోడాల ప్రకటనల కోసం బాలీవుడ్ స్టార్లను, క్రికెట్ దిగ్గజాలను రంగంలోకి దించి పరోక్షంగా తన విస్కీని ప్రతి ఇంటికి చేరవేశారు. ఆ గ్లామర్, ఆ క్రేజ్ మాల్యా బ్రాండ్లను దేశం దాటించాయి. అసాధారణమైన ఈ వ్యూహాలతో 2004 నాటికి యునైటెడ్ బ్రెవరీస్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మద్యం కంపెనీగా నిలబెట్టిన కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ మాల్యా అప్పట్లో ఒక బిజినెస్ ఐకాన్గా వెలిగిపోయారు. రాజకీయాల అండతో సామ్రాజ్యాన్ని శాసించాలని చూసిన విజయ్ మాల్యా ఒకే ఒక్క నిర్ణయంతో అంతా తలకిందులు చేసుకున్నారు. వ్యాపార ప్రపంచంలో ఆకాశమే హద్దుగా ఎదగాలన్న కలే ఆయన పతనానికి పునాదిగా మారింది.
మద్యం వ్యాపారంలో తిరుగులేని చక్రవర్తిగా వెలుగొందుతున్న, సమాజంలో గౌరవప్రదమైన ముద్ర కోసం తప్పించిన మాల్యా ప్రపంచ స్థాయి విమానయాన సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్తో చరిత్ర సృష్టించాలని కంకణం కట్టుకున్నారు. సాధారణ ఎయిర్లైన్స్ కంటే భిన్నంగా ప్రయాణికులకు విలాసవంతమైన కింగ్ ఫిషర్ క్లాస్ సీట్లు, ప్రత్యేక ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్, టాప్ డిజైనర్లు రూపొందించిన ఎయిర్ హోస్టెస్ డ్రెస్సులతో ఒక కొత్త ఫ్యాషన్ వేవ్ను సృష్టించారు. ప్రతి ఎయిర్ హోస్టెస్ను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తూ ఎయిర్లైన్ను తన వ్యక్తిత్వానికి అద్దంలా తీర్చిదిద్దిన మాల్యా కస్టమర్లను ఆకర్షించేందుకు జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా కంటే కూడా పోటీ ధరలకే టికెట్లను ఆఫర్ చేశారు. మే 9, 2005న ముంబై నుండి బెంగళూరుకు బయలుదేరిన తొలి విమానం ఒక విప్లవానికి నాంది పలికింది. ప్రతి విమానంలో ఆయన స్వయంగా ప్రయాణికులను ఆహ్వానించే వీడియో, ఆ విలాసవంతమైన సేవలు చూసి కస్టమర్లు ఫిదా అయిపోయారు. చూస్తుండగానే కింగ్ ఫిషర్ భారత విమానయాన రంగంలో రారాజుగా అవతరించింది. కానీ మాల్యా కన్నా కలల వెనుక దాగి ఉన్న భారీ వ్యయం, వ్యాపారంలో అపరిపక్వత, ఆకాశాన్ని తాకే నష్టాలు ఆ విలాసవంతమైన సామ్రాజ్యాన్ని ఏ క్షణంలోనైనా కుప్పకూల్చే బాంబులా మారాయని ఆ రోజు ఎవరూ ఊహించలేదు. అంతర్జాతీయ విమానయాన రంగంలో జెండా పాతాలని మాల్యా కలలు కన్నారు. కానీ ఇండియాలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడపాలంటే 5 ఏళ్ల అనుభవం ఉండాలనేటువంటి నిబంధన ఆయనకు అడ్డొచ్చింది. మాల్యా అంటేనే షార్ట్ కట్ల మనిషి కదా. అందుకే నిబంధనలను పక్కన పెట్టేసి అప్పటికే మార్కెట్లో 5 ఏళ్ల అనుభవం ఉన్న ఎయిర్ డెక్కన్ను ఏకంగా 1000 కోట్లకు కొనేశారు. దెబ్బకు అంతర్జాతీయ విమానయాన అనుమతి వచ్చేసింది. బెంగళూరు, లండన్ రూట్లో కింగ్ ఫిషర్ విమానాలు గాల్లోకి ఎగిరాయి. ఫస్ట్ క్లాస్ విలాసాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ తెర వెనుక కథ వేరు. కొనుగోలు చేసిన ఎయిర్ డెక్కన్ను మాల్యా ఏమాత్రం పట్టించుకోలేదు. దానికి కింగ్ ఫిషర్ రెడ్ అని పేరు మార్చి చివరకు కింగ్ ఫిషర్ బ్రాండ్కు తక్కువ ధర అనేది గిట్టదంటూ దాన్ని అట్టహాసంగా మూసేసి తన కాలిపై తానే బాణం వేసుకున్నారు. 2008 నాటికి 27% మార్కెట్ వాటాతో ఇండియాలోనే నెంబర్ 1 ఎయిర్లైన్గా కింగ్ ఫిషర్ వెలిగిపోయినా లోపల ఉన్నటువంటి కుళ్ళు మాత్రం బయటపడలేదు. అప్పుడే మార్కెట్లోకి ఇండిగో, స్పైస్ జెట్ వంటి తక్కువ ధరకే టికెట్లు ఇచ్చే పోటీదారులు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే మాల్యా చేసిన అతిపెద్ద తప్పు బయటపడింది. కస్టమర్లు ముందు మన వైపు వస్తారు, ఆ తర్వాత మనం రేట్లు పెంచినా వాళ్ళేం చేయలేరు అని మాల్యా గట్టిగా నమ్మారు. కానీ భారతీయ ప్రయాణికుల నాడిని ఆయన అస్సలు పట్టుకోలేకపోయారు. జేబుకు చిల్లు పడేలా టికెట్ ధరలు పెంచిన ప్రతిసారి నాణ్యతతో సంబంధం లేకుండా కస్టమర్లు వెంటనే తక్కువ ధర ఫ్లైట్లకు జంప్ అయిపోయారు. ఇక కస్టమర్ల ప్రైస్ సెన్సిటివిటీని పూర్తిగా విస్మరించిన మాల్యా కింగ్ ఫిషర్ అనే లగ్జరీ విమానంతో దివాళా తీసే దిశగా మొదటి అడుగు వేశారు. తళతళలాడే ఆ విమానాల్లోని వెండి మెరుపులు వెనుక పతనానికి పునాదులు అప్పుడే మొదలైపోయాయి. అసలు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎందుకు కుప్పకూలిపోయింది? పైన ఆకాశంలో విలాసాల పీక్స్ చూపిస్తూనే లోపల కంపెనీ పునాదులను విజయ్ మాల్యా ఎలా కదిలించారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయన డిజైన్ చేసిన ప్రీమియం బిజినెస్ మోడల్ అంతా ఒక రంగుల భ్రమ మాత్రమే. ప్రయాణికులు విమానంలో తిన్న కత్తులు, స్పూన్లు దొంగిలించి తీసుకెళ్తుంటే కనీసం అడ్డుకునే నాదుడే లేడు. విడ్డూరం ఏంటంటే మాల్యా విమానాల్లోని అదే కింగ్ ఫిషర్ లోగో ఉన్నటువంటి స్పూన్లు ముంబైలోని క్రాఫ్ట్ మార్కెట్లో బహిరంగంగా అమ్ముడవుతూ ఉండేవి. లగ్జరీ పేరుతో సీట్ల నిండా అనవసరమైన ఫీచర్లు, విమానాల బరువు పెంచే ఏర్పాట్లు, ఇవన్నీ విమానాలకు ఇంధనాన్ని ఎక్కువగా తాగేలా చేశాయి. సరిగ్గా ఇదే సమయంలో 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సునామీలా వచ్చి కింగ్ ఫిషర్ వెన్నెముకను విరిచేసింది. ఒకవైపు ప్రయాణికుల రాకపోకలు పడిపోయాయి, మరోవైపు ఇంధన ధరలు 23% పెరిగి నిప్పులు చెరిగాయి. క్యాష్ రిజర్వ్ లేని మాల్యా సామ్రాజ్యం చతికిల పడింది. 2012 నాటికి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అద్దె కట్టలేక 32 విమానాలను వెనక్కి ఇచ్చేశారు. పైలట్లకు, సిబ్బందికి జీతాలు లేవు. ఆయిల్ కంపెనీలకు వేల కోట్ల బకాయిలు. చివరికి విమానాలు నడపడానికి నిలిపివేసిన మరో విమానం నుండి విడి భాగాలను ఓడబీకి అమర్చుకునే దౌర్భాగ్యపు స్థితికి కంపెనీ చేరుకుంది. అక్టోబర్ 2012లో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఇది కేవలం ఒక సంస్థ పతనం మాత్రమే కాదు, ఒక భారీ వ్యాపార విలాసపు అంతం. కింగ్ ఫిషర్ పతనం అంచున ఉన్న మాల్యా మాత్రం విలాసాలకు అడ్డుకట్ట వేయలేదు. కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఆయన మాత్రం ఐపీఎల్ జట్టును కొనేందుకు 100 కోట్లు దారబోశారు. ఫార్ములా 1 రేసింగ్లో తల మునుకలయ్యారు. అంతటితో ఆగకుండా కింగ్ ఫిషర్ సంస్థ సొమ్ముతో అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్ను ఆర్డర్ చేశారు. అందులో అమర్చిన పికాసో పెయింటింగ్లు మాల్యా విలాసానికి పరాకాష్ఠగా నిలిచాయి. కానీ ఈ మెరుపుల వెనుక ఒక భయంకరమైన వాస్తవం దాగుంది. అది భారతదేశ ఆర్థిక చరిత్రలో అత్యంత భారీ బ్యాంక్ మోసాల కహాని. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను నిలబెట్టాలనే సాకుతో మాల్యా బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకున్నారు. 2009 నాటికి సంస్థ పరిస్థితి దిగజారి ఏ బ్యాంకు కూడా కనీసం రూపాయి ఇవ్వడానికి సాహసించని స్థితి
కానీ తన పలుకుబడిని అస్త్రంగా మార్చుకున్న మాల్యా ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఏకంగా 950 కోట్ల రూపాయల రుణాన్ని కొల్లగొట్టారు. నిజానికి బ్యాంకింగ్ నియమాల ప్రకారం గట్టి ఆస్తులను తాకట్టు పెట్టాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఏ ఆస్తిని అమ్మినా పైసారాని పరిస్థితిలో కింగ్ఫిషర్ బ్రాండ్నే తాకట్టుగా పెట్టి రుణం పొందారు. ఆ విచిత్రమైన బ్రాండ్ విలువను ఏకంగా 4100 కోట్లుగా లెక్క కట్టడానికి గ్రాంట్ థోర్నర్ వంటి కన్సల్టెంట్లను రంగంలోకి దించారు. బ్రాండ్ పేరు మీద భారీ రుణం ఇవ్వడం బ్యాంకింగ్ రంగంలోని ఒక అతిపెద్ద తప్పిదంగా మిగిలిపోయింది. మాల్యా సృష్టించిన ఈ కాగితపు కోట వెనుక బ్యాంకుల నిర్లక్ష్యం, అధికారం, అపారమైన మోసం ఎలా కలిసి పనిచేశాయో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. రెండు 2010 సమయానికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పుల సంఖ్యలలో చిక్కుకుపోయింది. అక్షరాల 7,000 కోట్ల రూపాయల అప్పు. అందులోనూ ఇప్పటికే 2,800 కోట్ల మేర డీఫాల్ట్. బ్యాంకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఒకటి, ఆ రుణాన్ని బ్యాడ్ లోన్గా తేల్చేసి నష్టాన్ని ఒప్పుకోవడం, లేదా ఇంకొంత అప్పు ఇచ్చి మాల్యాను ఆదుకోవడం. బ్యాంకులు రెండో మార్గాన్ని ఎంచుకున్నాయి. అదే అసలు కథకు ఆరంభం. నవంబర్ 2010లో ఎస్బీఐ నాయకత్వంలో 17 బ్యాంకులు ఒక్కటయ్యాయి. ఇక్కడే జరిగింది అంతా మాయ. మాల్యాకు తక్కువ వడ్డీతో కొత్త రుణాలు ఇవ్వడమే కాదు, పాత అప్పుల్లో 1,355 కోట్లను ఏకంగా ఈక్విటీ షేర్లుగా మార్చేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే మార్కెట్ ధర కంటే 60% ఎక్కువ రేటు పెట్టి ఆ షేర్లను బ్యాంకులు కొనేశాయి. అంటే మాల్యాకు డబ్బులు దారబోయడానికి బ్యాంకులు ఎంతలా తాపత్రయపడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు రుణ చెల్లింపు గడువును 9 ఏళ్లకు పొడిగించి మాల్యా నుంచి 250 కోట్ల వ్యక్తిగత గ్యారంటీని తీసుకుని సరిపెట్టుకున్నారు. కానీ అక్కడే బ్యాంకులు చేసిన అతిపెద్ద తప్పు కింగ్ఫిషర్ బ్రాండ్. ఆ బ్రాండ్కి ఏకంగా 4,100 కోట్ల విలువైన ఆస్తి బ్యాంకులు అమ్మేశారు. ఇక ఆ బ్రాండ్ను ఏకంగా 4,100 కోట్లకు విలువైన ఆస్తిగా బ్యాంకులు నమ్మేశారు. దాన్ని తాకట్టు పెట్టుకుని కోట్లు కుమరించాయి. ఇక అసలు వాస్తవం బయటపడేసరికి బ్యాంకులు గుండెలు ఆగిపోయేంత పరిస్థితి. తర్వాత లెక్కలు తీస్తే 4,100 కోట్లు అనుకున్నటువంటి ఆ బ్రాండ్ విలువ కనీసం 100 కోట్లు కూడా లేదని తేలింది. బ్యాంకులు నమ్మిన బ్రాండ్ కేవలం ఒక భ్రమ మాత్రమేనని తెలిసేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. కొత్తగా కుమ్మరించిన 1,000 కోట్ల అప్పులతో కూడా ఎయిర్లైన్ పుంజుకోలేదు. చివరకు 2012లో కింగ్ఫిషర్ విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకుల బుర్రను మాల్యా ఎలా తిప్పారో చెప్పడానికి ఈ బ్రాండ్ వాల్యూ స్కామే అతిపెద్ద ఉదాహరణ. నవంబర్ 2013 నాటికి బ్యాంకుల తీరు మారింది. మాల్యా గాలిలో దీపంలా మారుతున్నాడని గ్రహించిన బ్యాంకులు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యూబీ హోల్డింగ్స్ ఆస్తులను లిక్విడేట్ చేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. కేసు సుప్రీంకోర్టు గడప తొక్కేసరికి అసలు కథ బయటపడింది. ఇక విల్ఫుల్ డిఫాల్టర్ ముద్రపడ్డంతో మాల్యా భాగోతం బయటపడింది. చేతిలో డబ్బున్నా ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఆయన ఆడుతున్న డ్రామా బయటకొచ్చింది. అక్టోబర్ 2015లో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఐడిబిఐ నుండి తీసుకున్న రుణం అసలు లక్ష్యం కోసం కాకుండా పాత అప్పులు తీర్చడానికి, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టడానికి మాల్యా అక్రమంగా మళ్లించారని తెలిసింది. ఇక 2015 చివరికి వచ్చేసరికి మాల్యా చుట్టూ చట్టం ఉచ్చు బిగుసుకుంది. బ్యాంకులు అప్పుల ఊబిలో ఉంటే అటు 3,000 మంది ఉద్యోగాల జీవితాలు రోడ్డున పడ్డాయి. నెలల తరబడి జీతాలు లేక, కడుపు నిండా తిండి లేక ఆ ఎయిర్లైన్ సిబ్బంది కన్నీరు మున్నీరుగా మారారు. ఒక విషాదకర సంఘటనలో ఆర్థిక కష్టాలను తట్టుకోలేక ఒక ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకున్నంతగా పరిస్థితి దిగజారింది. ఇటు ఉద్యోగుల ఆకలితో అలమటిస్తుంటే అటు మాల్యా మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా 60వ పుట్టినరోజు వేడుకలను కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 2015లో గోవాలో జరిగిన ఆ పార్టీకి దాదాపు $2 మిలియన్ సుమారు 14 కోట్లు తగలేశారు. ఆ పార్టీని ఏకంగా మదర్ ఆఫ్ ఆల్ బాషెస్ అంటూ పిలుచుకున్నారు. ఇక ప్రజాధనాన్ని పణంగా పెట్టి ఇలాంటి విలాసవంతమైన పార్టీ చేసుకోవడంపై సామాన్యులు, బ్యాంకులు తీవ్రంగా ఆగ్రహించారు. చివరకు ఆర్బీఐ గవర్నర్ సైతం ఈ అహంకారపూరిత వేడుకను తప్పుపడుతూ గట్టిగా మందలించాల్సి వచ్చింది. మాల్యా సంపద ప్రదర్శన ఆ ఉద్యోగుల కన్నీళ్లపై మంటలు పుట్టించింది. ఫిబ్రవరి 28, 2016 భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన రోజు. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే ఎస్బీఐకి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మాల్యాను వెంటనే దేశం దాటకుండా అడ్డుకోండి. కానీ వ్యవస్థలో ఏదో లోపించింది. అధికారుల నిర్లక్ష్యమా లేక మరెవరిదో అదృశ్య హస్తము ఏకంగా జైలుకు పంపాల్సిన ఫైల్ మాల్యా చెవికి చేరింది. ఇక అంతే. మార్చి 2, 2016 ఢిల్లీ విమానాశ్రయం. జెట్ ఎయిర్వేస్ ఫస్ట్ క్లాస్ విమానం
లండన్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మాల్యా తన స్నేహితురాలితో కలిసి 7 భారీ సూట్ కేసులతో ప్రశాంతంగా విమానం ఎక్కారు. అది కేవలం ఒక విదేశీ ప్రయాణం కాదు, 9,991 కోట్ల రూపాయల దేశద్రోహం చేసి శాశ్వతంగా దేశం విడిచి వెళ్తున్న క్షణం. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిజానికి మాల్యా పారిపోవడానికి 5 నెలల ముందే ఆయనపై లుకౌట్ నోటీస్ ఉంది. అంటే ఆయన ఎయిర్పోర్టు దాటి బయటకు వెళ్లే అవకాశమే లేదు. కానీ మాల్యా తన రాజకీయ పలుకుబడితో ఆ నోటీసును నిర్బంధించే స్థాయి నుండి కేవలం సమాచారం ఇచ్చే స్థాయికి మార్చుకోగలిగారు. అంటే తలుపులు బార్లా తెరిచి మరీ ఆయన్ను సాగనంపించినట్టయింది. ఇక మార్చి 9న అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో మాల్యా దేశం విడిచి పారిపోయారని ప్రకటించిన ఆ సెకండ్లో దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా షాక్తో స్తంభించిపోయాయి. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని అందిన కాడికి దోచుకుని అందరి కళ్ల ముందే పక్షుల్లో ఎగిరిపోయిన ఆ దురహంకారి భారత చట్టాలకు అంతు చిక్కని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఏప్రిల్ 2016 నాటికి చట్టం ఉచ్చు బిగించింది. మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పాస్పోర్ట్ రద్దయింది. చివరకు ఆయన్ని నేరస్తుడిగా ముద్రవేశారు. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి 6,600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. జూన్ 2016 నుండి మాల్యాను యూకే నుండి స్వదేశానికి రప్పించేందుకు భారత్ సాగిస్తున్నటువంటి పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయనేమో లండన్ కోర్టులో చట్టపరమైన చిక్కుముళ్లతో అడ్డుకుంటూ తన విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. లండన్ వీధుల్లో కోటీశ్వరుల్లా తిరుగుతూ సోషల్ మీడియాలో అమాయకపు నటనలు చేస్తున్న మాల్యా బండారం ఒక్కొక్కడిగా బయటపడుతూనే ఉంది. అయితే ఈ కల్లోలంలో ఒక చిన్న వెలుగుల రేఖ కనిపించింది. బ్యాంకులు పట్టువదలక సాగించిన పోరాటం ఫలించి యూబీ గ్రూప్కు చెందిన 6,600 కోట్ల షేర్లతో సహా మొత్తం 14,000 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ఇది బ్యాంకుల విజయం కావచ్చు, కానీ మాల్యాపై ఉన్న మనీ లాండరింగ్, బ్యాంక్ మోసం ఆరోపణలకు మాత్రం చెల్లుబాటు కాలేదు. ఆయన ఇప్పటికీ భారతదేశం కోరుకుంటున్న వాంటెడ్ నేరస్తుడే. ఒకే తరహా వారసత్వం, కానీ 2 భిన్నమైన ప్రయాణాలు. ఒకవైపు రతన్ టాటా తండ్రి నుంచి వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని తన నిజాయితీతో, విలువలతో, నమ్మకానికి మారుపేరుగా నిలబెట్టి ప్రపంచం ముందు తల ఎత్తుకున్నారు. మరోవైపు విజయ్ మాల్యా తండ్రి కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని తన విలాసాల కోసం, మోసాల కోసం బలి ఇచ్చి చివరకు అపకీర్తిని మిగుల్చుకున్నారు. మాల్యా సంపాదించిన సంపద బిలియన్లలో ఉండవచ్చు. ఆయన విమానాలు ఆకాశంలో విహరించి ఉండొచ్చు. కానీ ఆయన కోల్పోయిన నమ్మకం, పోగొట్టుకున్న గౌరవం ఎంతటి ధనరాశులతోనైనా మళ్ళీ కొనుక్కోలేనివి. వ్యాపారం అనేది కేవలం లాభాల కోసం మాత్రమే కాదు, అదొక బాధ్యత అని మాల్యా చరిత్ర మనకిచ్చేటువంటి పాఠం.